స్థలం ఉండి ఇల్లు లేని వారికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి ప్రాధాన్యత అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసలైన పేదవారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని జిల్లాల వారీగా ఇంజనీరింగ్ అధికారులను నియమించామన్నారు. రాబోయే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రణాళికను రూపొందించుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 32 లక్షల మంది అప్లికేషన్ల ప్రక్రియ జరిగిందని, జనవరి మొదటి వారం వరకు 80 లక్షల అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. 4 విడతల వారీగా లబ్ధిదారులకు ప్రభుత్వం 5 లక్షలను ఇస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సందేహాల కోసం హెల్ప్ లైన్, వెబ్సైట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. 36,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంతృప్తిగా పెండింగ్లో ఉన్నాయని పొంగిరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ స్కీములో ఉండొద్దు. వీటితో పాటు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే మా అధికారులు యాప్లో చాలా క్లారిటీగా ఈ యాప్ని నిర్మించడం జరిగింది. టైం టు టైము ప్రతి విజువల్స్ హైదరాబాద్ లోని ఎండి గారి ఛాంబర్ కానీ, సెక్రటరీ గారి ఛాంబర్ కానీ, నా ఛాంబర్ కానీ, ముఖ్యమంత్రి గారి ఛాంబర్ కానీ స్పెషల్ సెల్స్ పెట్టి ప్రజలకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా పారదర్శకంగా ఈ స్కీమ్ ని నడిపించాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన, లక్ష్యం. చిత్తశుద్ధితో ఏదో ఏ ఎన్నికలు లేవు ఈనాడు ఈ ప్రభుత్వానికి. ఎన్నికల ముందు ఆడే ఆట కాదు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా పేదోడు పక్షాన నిలబడేది మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి ఇది నిరంతరము చేద్దామనే చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి దీన్ని వడివడిగా నడిపించాలనే గౌరవ ఈ శాఖలో ఉన్న అధికారులు మంత్రిగా టైం టు టైం రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తూ దీన్ని కృషి చేయడం జరుగుతుంది. ఏ రకమైన ప్రలోభాలు ఇందిరమ్మ స్కీమ్ లో ఉండొద్దు. వీటితో పాటు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైతే మా అధికారులు యాప్ లో చాలా క్లారిటీగా ఈ యాప్ ని నిర్మించడం జరిగింది.